రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. గణేష్ గారు, మామూలుగా సహజంగా ఏంటంటే మీ సినిమా వాళ్ళు ఏం చేస్తారంటే అసలు విషయాన్ని పూర్తిగా బయట పెట్టకుండా ఏదో కొద్దిగా అలా ఇందాక విలన్లు అన్నారు, ఆయన జీవితంలో విలన్లు ఉన్నారు. పర్టికులర్ గా ఆ ఎపిసోడ్ లో, ఆ ఓటుకు నోటు కేసుగా ముద్రపడిన ఆ ఎపిసోడ్ లో విలన్లు ఉన్నారు అన్నారు. ఆ విలన్లు సొంత పార్టీ వాళ్ళ, బయట పార్టీ వాళ్ళ? ఆయనతో పాటు ఉన్న అప్పటి ఎమ్మెల్యే సొంత పార్టీ వాళ్ళు, అదే వాళ్ళ దగ్గర ఉన్న టీఆర్ఎస్ పార్టీలో ఇప్పటిదాకా మంచి హోదాలో మంత్రిగా పనిచేసిన ఆయన దగ్గర ఉండి బ్లూ స్టార్ ఆపరేషన్ చేయించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సాక్షి పేరు ఎందుకులేండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక పెద్ద ఛానల్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి పకడ్బందీగా భాగస్వాములై బ్లూ స్టార్ ఆపరేషన్ చేశారు. అవన్నీ యాస్టిస్గా చూపిస్తాం, యాస్టిస్ చూపించాలని నా కోరిక. అది అన్ని అనుకూలించాలి కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అడిగి, సార్ మీ స్టోరీ, మీ వేరే కాదు, మీ కథను మీ సినిమా తీస్తాం, రాబోయే తరాలకు ఉపయోగపడేది పర్మిషన్ తీసుకొని చేస్తాం. అంటే విలన్లు ఎవరో పేరు చెప్పడానికి కొంచెం ఆలోచిస్తున్నారా? ఆలోచించడం అంటే ఇప్పుడు తెలుసు, ప్రపంచానికి తెలుసు, రేపు చెప్తాం మీకు. బయట అన్న అన్నీ తెలుసు కదా, రేవంత్ రెడ్డి గారికి తెలుసు, జనానికి అందరూ తెలుసు. అత్యంత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అత్యంత సన్నిహిత బంధువు ఆయన చేశారు. ఇప్పుడు మొన్నటిదాకా టీడీపీలో గెలిచి, అప్పుడు టీడీపీలో గెలిచిన తర్వాత అక్కడికి వెళ్ళి మంత్రి అయిన ఆయనగా ఆయనే రేవంత్ రెడ్డి గారు మీటింగ్లో చెప్పారు కదా, నన్ను ఇట్లా చేశాడని చెప్పాడు కదా. అదే రేవంత్ రెడ్డి గారి దగ్గర గొప్పతనం ఉంటే మంచి ఉన్నా చెడున్నా కడుపులో ఎక్కువ పెట్టుకోడు, కక్కేయటమే. చెప్పాడు కదా, వీళ్ళు చేశారని. అది వాస్తవాలు అవన్నీ. ఆ వాస్తవాలు పకడ్బందీగా ప్లాన్ చేసి చేశారు. దాన్ని అట్లాగే యాస్టీస్గా ఆ క్యారెక్టర్లు కూడా ఉంటాయి, ఆ క్యారెక్టర్లు కూడా పెడతా. వాళ్ళు వేరే పేర్లు పెట్టను, వాళ్ళ క్యారెక్టర్లు వాళ్ళ పేర్లే పెట్టి సినిమా తీస్తా, అంతే. లవ్ స్టోరీ ఇప్పుడు సినిమాలు అంటే సహజంగా పర్టికులర్గా మనకి ఇండియన్ సినిమాలు లవ్ స్టోరీ అండి వాళ్ళది. ఫస్ట్ 3 రీళ్ళు అదిరిపోయే లవ్ స్టోరీ. ఒక టీనేజ్ కుర్రాడు, ఒక టీనేజ్ అమ్మాయి, ఇద్దరు ఒక డబ్బున్న అమ్మాయి, ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి లవ్, ఒక సాంగ్స్, అవన్నీ చాలా అద్భుతంగా చేస్తా. ఆయన అద్భుతం అంటే పర్ఫెక్ట్ ఖర్చు లేని కథ అండి ఇది. ఎందుకు ఖర్చు లేదంటే కథ రాయడానికి ఖర్చు ఉండదు. ఆయన స్టోరీలు రాసుకొని కొన్ని అవసరం లేని తీసుకొచ్చి తగ్గించుకుంటే ఒక 20 రోజులు కథ రెడీ చేసేసి దీన్ని అద్భుతంగా డైలాగుతో చేసి, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన డైలాగులన్నీ రాసుకొని ఆ డైలాగులు హీరోతో చెప్పిస్తే పగిలిపోద్ది. ఈ కొత్త డైలాగులు అవసరంలా, రేవంత్ అన్న మాట్లాడిన డైలాగులు రాసుకొని వాళ్ళ స్టోరీ కొన్ని చేసుకొని కావాల్సింది ఏంటంటే ఇప్పుడు అంతా ఓన్లీ పర్మిషన్. ఆయన పర్మిషన్ అయ్యో ఆయన పర్మిషన్ దున్నేయం పర్మిషన్ అంతే. సరే.